వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యూటోరియల్. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం అనిశ్చయవాచక సర్వనామం ఇన్ ఇంగ్లీష్ ఇండిఫినిట్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. టాపిక్ అయితే స్పోకెన్కి స్పోకెన్, గ్రామర్కి గ్రామర్ రెండు విధాలుగా యూజ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా ఈజీగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా. మరి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి అంటే ఏ ప్రొనౌన్స్ అయితే ఒక వ్యక్తి గురించి కానీ ఒక వస్తువుని గురించి కానీ ఖచ్చితంగా తెలియచెయ్యవో వాటినే అనిశ్చయవాచక సర్వనామం అని అంటాము. అంటే ఏ ప్రొనౌన్స్ అయితే పర్టికులర్గా పలానా పర్సన్, పలానా వ్యక్తి, పలానా వస్తువు అని చెప్పవో వాటినే అనిశ్చయవాచక సర్వనామం ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అని అంటాము. మీన్స్ ఎవరో ఎవరో మనకి తెలీదు, ఏదో ఎక్కడో ఏదైనా ఇలాంటి వర్డ్స్ అనమాట. ఇన్ హిందీ కోయి, కుచ్, కయి, కిసీనే, కిసీకో, కహి ఎక్సెట్రా. ఫస్ట్ వచ్చేసి కోయి మీన్స్ ఎవరో. కోన్ అంటే ఎవరు అనే అర్థం. దట్ ఈజ్ ఏ ప్రశ్నవాచక్ సర్వనామం. కోయి మీన్స్ ఎవరో, మనకి తెలీదు వాళ్ళెవరు అనేసి. ఓకేనా. సమ్వన్ లేదా సంబడి అని అంటాము. సమ్వన్ అన్నా సంబడి అన్నా కూడా సేమ్ మీనింగ్, ఎవరో అనే అర్థమే వస్తుంది. కాకపోతే సమ్వన్ని ఫార్మల్ లాంగ్వేజ్కి అంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు రెస్పెక్టివ్ వేలో యూస్ చేస్తాము. సంబడిని ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో మీన్స్ ఫ్రెండ్స్, కొలీగ్స్తో మాట్లాడే సందర్భాల్లో యూస్ చేస్తాము. సంబడి ఆర్ సమ్వన్ ఏది యూస్ చేసినా కరెక్టే, తప్పేమీ కాదు. ఓకేనా. సంబడి ఆర్ సమ్వన్ అఫిర్మేటివ్ సెంటెన్సెస్లో మీన్స్ సకారాత్మక వాక్యం పాజిటివ్ సెంటెన్సెస్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కోయి ఈజ్ నాట్ ఫాలోడ్ బై ఎనీ కనెక్టర్. కోయి అనే వర్డ్ పక్కన ఎలాంటి కారక్ సింబల్స్ కానీ పోస్ట్ పొజిషన్స్ కానీ రావు. ఒకవేళ వచ్చాయి అంటే కోయి అనే వర్డ్ కాస్త కిసీగా చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాము, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వన్, కోయి గా రహా హై. కోయి గా రహా హై. కోయి మీన్స్ ఎవరో, సమ్వన్. గా రహా హై ఈజ్ సింగింగ్ మీన్స్ పాడుతున్నారు. కోయి గా రహా హై ఎవరో పాడుతున్నారు. సమ్మన్ ఈజ్ సింగింగ్, సమ్మన్ ఈజ్ సింగింగ్. కోయి తుమ్హే బులా రహా హై. కోయి తుమ్హే బులా రహా హై. కోయి ఎవరో, ఎవరో పిలుస్తున్నారు. ఆ ఎవరో అన్నది మనకి తెలియదు. తుమ్హే మీన్స్ నిన్ను లేదా మిమ్మల్ని. బులా రహా హై పిలుస్తున్నారు, ఎవరో నిన్ను పిలుస్తున్నారు. Someone is calling you. Someone is calling you. బులా రహా హై అంటే ఈజ్ కాలింగ్. తుమ్హే బులా రహా హై అంటే ఈజ్ కాలింగ్ యూ. కోయి తుమ్హే బులా రహా హై అంటే someone is calling you. కోయి ఆ రహా హై. కోయి ఆ రహా హై. కోయి ఎవరో, ఆ రహా హై వస్తున్నారు. సంబడి ఈజ్ కమింగ్. సంబడి ఈజ్ కమింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ 3 ఎగ్జాంపుల్స్లో కోయి అనే వర్డ్ పక్కన ఎలాంటి కారక్ సింబల్స్ రాలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఇంగ్లీష్ సెంటెన్సెస్లో సంబడి యూజ్ చేసాము. సంబడి ఆర్ సమ్వన్ వీ కెన్ యూజ్ బోత్. సంబడిని ఇన్ఫార్మల్ లాంగ్వేజ్కి, సమ్వన్ని ఫార్మల్ లాంగ్వేజ్కి యూజ్ చేస్తాము. అండ్ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి చిన్న లైక్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయటం మర్చిపోవద్దు. ये काम कोई भी कर सकता है. ये काम कोई भी कर सकता है. ये काम మీన్స్ ఈ పని. యహ్ కామ్ ఆర్ ఏ కామ్ బోత్ ఆర్ కరెక్ట్. స్పోకెన్లో ఏ కామ్ అని యూజ్ చేస్తాము. కోయి భీ ఎవరైనా, కర్ సక్తా హై చెయ్యగలరు. కర్ సక్తా హై అంటే చెయ్యగలరు, కెన్ డూ. కోయి భీ అంటే ఎనీ వన్. యహ్ కామ్ మీన్స్ దిస్ వర్క్. ఎనీ వన్ కెన్ డూ దిస్ వర్క్. कोई ये काम नहीं कर सकता. नेगेटिव सेंटेंस. कोई ये काम नहीं कर सकता. कोई ఎవ్వరు, ఏ కామ్ ఈ పని, నహి కర్ సక్తా చెయ్యలేరు. కర్ సక్తా హే అంటే చెయ్యగలరు, నహి కర్ సక్తా అంటే చెయ్యలేరు. ఎవరు ఈ పని చెయ్యలేరు. నో వన్ కెన్ డూ దిస్ వర్క్. నో వన్ కెన్ డూ దిస్ వర్క్. మీకు టాపిక్ అర్థమైతే ఇక్కడ 3 తెలుగు సెంటెన్సెస్ ఉన్నాయి. బయట ఎవరో ఉన్నారు. తలుపు వద్ద ఎవరో ఉన్నారు. తలుపు వద్ద ఎవ్వరూ లేరు. ఈ సెంటెన్సెస్ని హిందీలో ఎలా చెప్తామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నెక్స్ట్ కిసి అనే వర్డ్ చూద్దాం. కిసి అంటే కూడా ఎవరో అనే అర్థమే వస్తుంది. కాకపోతే కోయి అనే వర్డే కిసిగా చేంజ్ అవుతుంది కోయి వర్డ్ పక్కన కారక్ సింబల్స్ యాడ్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కోయి ప్లస్ కో అప్పుడు ఏమవుతుంది, కిసి కో అవుతుంది. కోయి అనే వర్డ్ కిసిగా మారుతుంది. కో అనే లెటర్ డైరెక్ట్ పక్కన యాడ్ చేసాము, టు సమ్వన్. కోయి ప్లస్ సే, కోయి అనే వర్డ్ కిసిగా చేంజ్ అయింది. సే అన్నది పక్కన యాడ్ చేసాము, కిసి సే, ఫ్రమ్ సమ్వన్, ఎవరి నుండైనా. కోయి ప్లస్ కేలియే, కోయి అనే వర్డ్ కిసిగా చేంజ్ అయ్యింది. కేలియే అనే వర్డ్ని పక్కన రాసాం, కిసి కేలియే. కోయి ప్లస్ కే సాత్, కిసి కే సాత్. ఓకేనా. కిసి కో బులావో, కిసి కో బులావో, కిసి కో ఎవరినైనా, బులావో పిలువు, బులానా అంటే పిలవటం, ఎవరినైనా పిలువు, కిసి కో బులావో. కిసి కో బులాయియే అంటే ఎవరినైనా పిలవండి. కాల్ సమ్వన్, కాల్ సమ్వన్, కాల్ మీన్స్ బులావో ఆర్ బులాయియే. సమ్వన్ అంటే కిసి కో ఎవరినైనా. కిసి కో భీ దో, కిసి కో భీ ఎవరికైనా, దో ఇవ్వు, దే దో అంటే ఇచ్చేసేయి, ఎవరికైనా ఇవ్వు, కిసి కో భీ దో. రెస్పెక్టివ్ వేలో అయితే కిసి కో భీ దీజియే, ఎవరికైనా ఇవ్వండి, గివ్ ఇట్ టు ఎనీవన్, గివ్ ఇట్ టు ఎనీవన్. किसी ने मेरी कलम चुरा ली है, किसी ने मेरी कलम चुरा ली है. కిసి నే ఎవరో, ఆ ఎవరో మనకి తెలీదు, అందుకోసమే కోయి అనే వర్డ్ యూజ్ చేసాము. పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి కోయి వర్డ్ పక్కన నే కారక్ సింబల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కోయి ప్లస్ నే కిసీనే అవుతుందన్నమాట. సో కిసీనే ఎవరో, మేరీ కలం నా పెన్ను, చురాలీ హే, చురానా అంటే దొంగిలించటం, చురాలీ హే దొంగిలించేశారు. సంబడి హ్యాజ్ స్టోలెన్ మై పెన్, సంబడి హ్యాజ్ స్టోలెన్ మై పెన్. మై పెన్ అంటే మేరీ కలం, హ్యాజ్ స్టోలెన్ అంటే చురాలీ హే, సంబడి అంటే కిసీనే. తుమ్హారే లియే కిసీనే ఉపహార్ బేజా హే, తుమ్హారే లియే కిసీనే ఉపహార్ బేజా హే. తుమ్హారే లియే నీ కోసం, తుమ్ ప్లస్ కే లియే తుమ్హారే లియే అవుతుంది, నీ కోసం. కిసీనే ఎవరో, ఎవరో వాళ్ళెవరో తెలీదు. ఉపహార్ మీన్స్ గిఫ్ట్, బేజా హే పంపారు, బేజ్నా అంటే టు సెండ్ పంపటం, నీకోసం ఎవరో గిఫ్ట్ పంపారు. సమ్వన్ హ్యాస్ సెంట్ యూ ఎ గిఫ్ట్, సమ్వన్ హ్యాస్ సెంట్ యూ ఎ గిఫ్ట్. ఏ గిఫ్ట్ అంటే ఉపహార్. హ్యాజ్ సెంట్ మీన్స్ బేజా హే, సమ్వన్ మీన్స్ కిసీనే. మే కిసీ సే కమ్ నహీ హే, మే కిసీ సే కమ్ నహీ హే, మే నేను, కిసీ సే ఎవరి కంటే, కమ్ అంటే తక్కువ, కామ్ అంటే వర్క్ అనమాట, రెండింటికి డిఫరెన్స్. నహీ హే కాదు, నేను ఎవరికంటే తక్కువ కాదు. ఐఎమ్ నో లెస్ దాన్ ఎనీవన్, ఐఎమ్ నో లెస్ దాన్ ఎనీవన్. కిసీనే ముజ్సే కహా, కిసీనే ముజ్సే కహా, కిసీనే ఎవరో, ముజ్సే నాతో, కహా చెప్పారు, ఎవరో నాతో చెప్పారు. సమ్వన్ టోల్డ్ మీ, సమ్వన్ టోల్డ్ మీ, టోల్డ్ మీ అంటే ముజ్సే కహా. సమ్వన్ మీన్స్ కిసీనే. వహ్ కిసీ కో గాలి దే రహా థా, వహ్ కిసీ కో గాలి దే రహా థా. గాలి దేనా అంటే దుర్భాషలాడటం, తిట్టటం, అడ్డగోలుగా మాట్లాడడం అని అర్థం వస్తుంది. వహ్ అతను, కిసీ కో, కోయి ప్లస్ కో ఈక్వల్స్ టు కిసీ కో ఎవరిన్నో. గాలి దే రహా థా తిడుతూ ఉండెను, దుర్భాషలాడుతూ ఉండెను. రహా థా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, గతంలో ఒక పని జరుగుతూ ఉండడాన్ని చెప్తుంది. హీ వాజ్ అబ్యూసింగ్ సంబడి, హీ వాజ్ అబ్యూసింగ్ సంబడి, సంబడి అంటే కిసీకో, వాజ్ అబ్యూసింగ్ అంటే గాలి దే రహా థా, హీ మీన్స్ వహ్. కిసీకి పుస్తక్ గిర్ గయి, కిసీకి పుస్తక్ గిర్ గయి, గిర్ గయి అంటే పడిపోయింది. కిసీకి పుస్తక్ అంటే ఎవరిదో పుస్తకం పడిపోయింది. సమ్వన్స్ బుక్ ఫెల్ డౌన్, సమ్వన్స్ బుక్ ఫెల్ డౌన్, ఫెల్ డౌన్ మీన్స్ గిర్ గయి. సమ్వన్స్ బుక్ అంటే కిసీకి పుస్తక్. కిసీకే పాస్ పైసే నహీ హై, కిసీకే పాస్ పైసే నహీ హై, పైసే నహీ హై అంటే డబ్బులు లేవు. కిసీకే పాస్ పైసే నహీ హై అంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు. నో వన్ హ్యాస్ మనీ, నో వన్ హ్యాస్ మనీ. నెక్స్ట్ కుచ్ మీన్స్ సంథింగ్,
ఎక్కువగా థింగ్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు ఈ వర్డ్ని. మీన్స్ కొందరు లేదా కొంత, ఏదో అనే అర్థంలో యూజ్ చేస్తూ ఉంటారు. కుచ్ హువా హై, కుచ్ హువా హై. హువా హై అంటే జరిగింది. కుచ్ హువా హై అంటే ఏదో జరిగింది. సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. హ్యాస్ హ్యాపెండ్ అంటే హువా హై. సంథింగ్ మీన్స్ కుచ్. కుచ్ హో రహా హై, కుచ్ హో రహా హై. హో రహా హై అంటే జరుగుతోంది. కుచ్ హో రహా హై అంటే ఏదో జరుగుతోంది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈజ్ హ్యాపెనింగ్ మీన్స్ హో రహా హై. కుచ్ మీన్స్ సంథింగ్. కుచ్ హోనే వాలా హై, కుచ్ హోనే వాలా హై. హోనే వాలా హై అంటే జరగబోతోంది. ఆనే వాలా హై అంటే రాబోతుంది. జానే వాలా హై అంటే వెళ్ళబోతుంది. ఇలా మీనింగ్ వస్తుందన్నమాట. కుచ్ హోనే వాలా హై అంటే కుచ్ మీన్స్ ఏదో, హోనే వాలా హై అంటే జరగబోతుంది, ఏదో జరగబోతుంది. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. హోనే వాలా హై मतलब ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. సంథింగ్ ఈక్వల్స్ టు కుచ్. కుచ్ హువా హోగా, కుచ్ హువా హోగా. కుచ్ ఏదో, హువా హోగా జరిగి ఉండొచ్చు, ఏదో జరిగుండొచ్చు. సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్, సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్. నెక్స్ట్ వర్బ్ ప్లస్ ఎనీథింగ్. వర్బ్ వచ్చేసి స్పీక్ ప్లస్ ఎనీథింగ్. స్పీక్ ఎనీథింగ్ అంటే ఏదైనా, స్పీక్ మీన్స్ మాట్లాడు, ఎనీథింగ్ అంటే ఏదైనా, ఏదైనా మాట్లాడు. స్పీక్ ఎనీథింగ్. హిందీకి వచ్చేసరికి కుచ్ బి ప్లస్ వర్బ్. కుచ్ బి బోలో, కుచ్ బి ఏదైనా, బోలో మాట్లాడు, ఏదైనా మాట్లాడు లేదా ఏదో ఒకటి చెప్పు. స్పీక్ ఎనీథింగ్, స్పీక్ ఎనీథింగ్. కుచ్ బి కరో, కుచ్ బి కరో. కరో మీన్స్ డూ, చెయ్యి. కుచ్ బి కరో ఏదైనా చెయ్యి. డూ ఎనీథింగ్. డూ వర్బ్, ఎనీథింగ్. డూ ఎనీథింగ్. కుచ్ బి కరో. కుచ్ సమయ మే, కుచ్ సమయ మే కాసేపట్లో లేదంటే కొంత సమయంలో. తోడీ దేర్ మే అని కూడా యూజ్ చేస్తూ ఉంటాము. కుచ్ సమయ మే ఆవుంగా కాసేపట్లో నేను వస్తాను. ఇన్ సమ్ టైమ్, ఇన్ సమ్ టైమ్. నెక్స్ట్ కహీ ఎక్కడో, సమ్వేర్ లేదా ఎనీవేర్ ఎక్కడో. కహీ బీ జావ్, కహీ బీ జావో ఎక్కడికైనా, జావో వెళ్ళు. కహీ బీ మీన్స్ ఎక్కడికైనా. గో ఎనీవేర్, ఎనీవేర్ మీన్స్ కహీ బీ. గో మీన్స్ జావో. तुम कहीं भी जाओ पर यहाँ मत आओ, तुम कहीं भी जाओ पर यहाँ मत आओ. తుమ్ నువ్వు, కహీ బీ జావ్ ఎక్కడికైనా వెళ్ళు, పర్ కానీ, కానీ అంటే పర్, లేకిన్, పరంతు అనే వర్డ్స్ యూజ్ చేస్తాం. యహా మత్, యహా ఇక్కడికి, మత్ ఆవో రావద్దు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు కానీ ఇక్కడికైతే రావద్దు. యూ కెన్ గో ఎనీవేర్ బట్ డోంట్ కమ్ హియర్. యూ కెన్ గో ఎనీవేర్ బట్ డోంట్ కమ్ హియర్. కహీ బీ లేకే జావ్, కహీ బీ లేకే జావ్. కహీ బీ ఎక్కడికైనా, లేకే జావ్ తీసుకెళ్ళు, లేకే తీసుకొని, జావో వెళ్ళు ఎక్కడికైనా తీసుకొని వెళ్ళు. రెస్పెక్టివ్ వేలో అయితే కహీ బీ లేకే జాయే ఎక్కడికైనా తీసుకెళ్ళండి. టేక్ ఇట్ ఎనీవేర్, టేక్ ఇట్ ఎనీవేర్. ఎనీవేర్ మీన్స్ కహీ బీ. టేక్ ఇట్ అంటే లేకే జాయే. వే కహీ జా రహే హై, వే కహీ జా రహే హై. కహా అంటే ఎక్కడ, కహీ అంటే ఎక్కడికో లేదా ఎక్కడో అని అర్థం వస్తుంది. వే వాళ్ళు, కహీ ఎక్కడికో, జా రహే హై వెళ్తున్నారు, వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ సమ్వేర్, దే ఆర్ గోయింగ్ సమ్వేర్. దే ఆర్ గోయింగ్ మీన్స్ వే జా రహే హై. సమ్వేర్ అంటే కహీ ఎక్కడికో. గోపాల్ కహీ ఖేల్ రహా హై, గోపాల్ కహీ ఖేల్ రహా హై. గోపాల్ ఖేల్ రహా హై అంటే ఖేల్ రహా హై ఈక్వల్స్ టు ఆడుకుంటూ ఉన్నాడు. కహీ ఖేల్ రహా హై అంటే ఎక్కడో ఆడుకుంటున్నాడు. గోపాల్ కహీ ఖేల్ రహా హై అంటే గోపాల్ ఎక్కడో ఆడుకుంటూ ఉన్నాడు. గోపాల్ ఈజ్ ప్లేయింగ్ సమ్వేర్, గోపాల్ ఈజ్ ప్లేయింగ్ సమ్వేర్. సమ్వేర్ ఈక్వల్స్ టు కహీ. ఈజ్ ప్లేయింగ్ అంటే ఖేల్ రహా హై. గోపాల్ ఈజ్ ప్లేయింగ్ అంటే గోపాల్ ఖేల్ రహా హై. సమ్వేర్ మీన్స్ కహీ. क्या तुम कहीं जा रहे हो, क्या तुम कहीं जा रहे हो. తుమ్ నువ్వు, కహీ ఎక్కడికైనా, జా రహే హో క్యా వెళ్తున్నావా, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా. రెస్పెక్టివ్ వేలో అయితే క్యా ఆప్ కహీ జా రహే హై,
ఆప్ అంటే మీరు లేదా తమరు, కహీ ఎక్కడికైనా, జా రహే హై క్యా వెళ్తున్నారా, ఆర్ యు గోయింగ్ ఎనీవేర్, ఆర్ యు గోయింగ్ ఎనీవేర్, ఎనీవేర్ మీన్స్ కహీ, ఆర్ యు గోయింగ్ మీన్స్ क्या तुम जा रहे हो, मैं कहीं नहीं जा रहा हूँ, मैं कहीं नहीं जा रहा हूँ, मैं నేను కహీ ఎక్కడికి, నహీ జా రహా హూ వెళ్ళట్లేదు, జా రహా హూ అంటే వెళ్తూ ఉన్నాను, నహీ జా రహా హూ అంటే వెళ్ళట్లేదు, కహీ నహీ జా రహా హూ అంటే ఎక్కడికి వెళ్ళట్లేదు, మే కహీ నహీ జా రహా హూ అంటే నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అని అర్థం. ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్, ఐఎమ్ నాట్ గోయింగ్ మీన్స్ మే నహీ జా రహా హూ, anywhere means kahi. Thanks for watching and don't forget to subscribe our channel Stotra Tutorial.